రెండవ మాట వాక్య సందేశం అందించాల్సిందిగా ఈ రాజుగారిని కోరుతున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యావత్ ప్రపంచానికి కూడా మీ అందరికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు జర కొత్తగా కనిపిస్తుంది కదా, మీరేమో కింద మేము పైన, మాకు కూడా కొత్తగా ఉంది, మీకు కూడా కొత్తగా ఉంది. ఇది ఎందుకంటే ప్రత్యేకమైన శుక్రవారం ప్రత్యేకంగా ఉండాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం నేర్చుకోబోతున్న అంశం కదా, ఈ రెండో మాటలు చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ రెండో మాట ఆలోచిస్తే ఈ రెండో మాట రక్షణకు సంబంధించింది. రక్షణకు సంబంధించిందంటే ఒక మనిషి మారు మనసు పొందితే రక్షణ అనేది వస్తుంది. వినటం వలన విశ్వాసం కలగాలి మనుషులకు, ఆ వాక్యం ద్వారా మనిషి హృదయం కలగాలి, అప్పుడు మనిషి మారు మనసులోనికి వస్తాడు, అప్పుడు బాప్తిసం తీసుకుంటాడు, అప్పుడు దేవుడిలో ఎదగబడతాడు. కానీ ఇక్కడ చూస్తే ఈ రెండో మాటలో చాలా ప్రాముఖ్యమైన విధానం కనిపిస్తుంది. పరలోక రాజ్యానికి పరదేశికి చాలా ఈజీగా పోయినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా ఈజీగా పరలోకం అంతా కష్టంతో దొరికే పరలోకం మరి దొంగ చాలా ఈజీగా కొట్టేసిండు, అంటే ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఆయనకు వచ్చింది. అందులో ఎంత మర్మం దాడుంటే తప్ప పరదేశికి నీవు నేను నాతో కూడా పరదేశిలో ఉండు అని నీతో నిశ్చయంగా చెబుతున్నానంటే 100% నువ్వు నాతో కూడా ఈరోజు వస్తున్నావు. మరి అంతకుముందు పరలోకం పోవాలి అంటే చాలా మంది ఎంతో ప్రయాసపడ్డారు, వాళ్ళకి రాలేదు. పరలోకం గురించి ఎంతో ప్రయాసపడ్డారు, మరి వాళ్ళకి రాలేదు. కానీ ఎంతో మంది యేసుప్రభు దగ్గరికి వచ్చి ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చిండ్రు, అనేకులు కూడా గొప్ప ధనవంతులు వచ్చిండ్రు. పరలోక రాజ్యం నేను వెళ్ళాలి అనుకుంటున్నా, ఏ మంచి పనులు చేయాలి, ఎప్పుడు పరలోకానికి వెళుతా అని ఆలోచన చేసినప్పుడు చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెనని ఆయనను అడిగాను. చూసారా, ఒక ధనవంతుడు, మిగిలిన ధనవంతుడు, ఆస్తిపరుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మమంతా బైబుల్ ధర్మమంతా కూడా తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏ మంచి పనులు చేయాలి భూమి పైన అని. అంటే పరలోకం ఎంత కష్టపడితే వస్తుంది అన్న అంశం పైన దొంగకు ఎంత ఈజీగా దొరికింది పరలోకం అన్నదే మన అంశం. కాబట్టి ఇలా వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నామో చెప్పండి. అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నువ్వు జీవంలో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలు గైకొను అని చెప్పాను. చూసారా, నువ్వు పరలోకం వెళ్ళాలి అనుకుంటున్నావు కదా, పరలోక రాజ్యాన్ని వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఇవన్నీ కూడా నువ్వు పాటించు, ఆజ్ఞలు పాటించు, 10 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు అని యేసు ప్రభు స్తోతిగా ఆ యవనస్తులతో మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞలు పాటించిండు ఈ వ్యక్తి. 10 ఆజ్ఞలు పాటించిన తర్వాత కూడా ఒక్కటి తక్కువ 10 ఆజ్ఞలలో మన పరలోకానికి వెళ్ళలేడు. చదవమంటుంది. అతడు ఏ ఆజ్ఞలని అతడు అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దొంగిలవద్దు అంటే దొంగతనం చెయ్యవద్దు. దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, అబద్ధం ఆడితే, ఎలాంటి చెడు కార్యాలు చేస్తే కూడా పరలోక రాజ్యానికి నువ్వు వారసుడవు కాలేవు. కాబట్టి ఇవన్నీ నువ్వు పాటించాలి. చదువు. అబద్ధ సాక్ష్యములు కూడా పలకకూడదు. అబద్ధ సాక్ష్యం వలన చాలా కూడా అనేకులకు నిర్దోషులుగా మారిపోయింది. కాబట్టి అబద్ధ సాక్ష్యం కూడా పలకకూడదు. చదువు. తల్లిదండ్రులను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి.
అని చెప్పింది. చూసారా, యేసు ప్రభువు ఇవన్నీ ఆజ్ఞలు పాటిస్తే నీకు పరలోకం వస్తుందనగానే వెంటనే ఆ యవనస్తుడు ఏమంటుండంటే ఇవన్నీ కూడా నేను బాల్యం నుండే పాటిస్తున్నా అన్నాడు. చూసారా, 10 ఆజ్ఞలు పాటిస్తున్న ఆ వ్యక్తి మరి ఇంత ఈజీగా పరలోక రాజ్యము ఎలా వెళ్ళిపోయింది? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీకొకటి కొదవగా ఉంది. 21 చదవం. అందుకు యేసు ఇంకా మంచిగా పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి అనుకుంటే పోయిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు. చూసారా, ఇంత వివరణ అంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఇంత వివరణ ఇచ్చిండు. బాల్యం నుండి ఇవన్నీ పాటిస్తున్నా కానీ ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తికి పరలోకానికి వెళుతానో లేదో అనుమానం వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగినా మరి పరలోకానికి అర్హత సంపాదించుకోలేడు. అంత ఈజీగా దొరికేది కాదు పరలోకం, కష్టపడితే వచ్చేది పరలోకం. అలాంటి పరలోకాన్ని మరి ఇక్కడ ఈ దొంగకు ఎలా దొరికింది అన్నదే మన ప్రశ్న. పరలోకం ఈ దొంగకు అంత ఈజీగా ఎలా దొరికింది అని ఆలోచన చేస్తే, అంతకన్నా ముందు ఈ ఇద్దరు దొంగలు కూడా బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే భయంకరమైన దొంగలు, ఎన్నైనా చెడు పనులు చేయొచ్చు. కాబట్టి అలాంటి బందిపోటు దొంగలు చాలా ప్రమాదం. అప్పుడు ఇక్కడ ఇద్దరు దొంగలు కూడా దూషించినట్టు చూస్తున్నాం మనం. మత్తయి సువార్త 27 27:44 చూడండి. ఇక్కడ ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చూసారా, ఈ బందిపోటు దొంగలు ఇద్దరు కూడా నిందించిండ్రు. అంటే యేసు ప్రభుకు దూషించిండ్రు, ఇద్దరు కూడా దూషించిండ్రు. లూకా సువార్తలు అయితే ఒక్కరుగా దూషించినట్లు కనిపిస్తుంది. మత్తయి సువార్తలో కూడా ఇద్దరు దూషించిండ్రు. ఇంకా వాళ్ళే దూషించిర్రా అని ఆలోచన చేస్తే ఇక్కడ మత్తయి సువార్త అదే 27:38 నుంచి చదవండి. కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసి చదవమండి. ఆ మార్గంలో వెళ్ళుచున్న దేవాలయములను పడగొట్టి 3 దినములలో కడతాడు కదా యేసుక్రీస్తు. నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పి దూషించిరి. అక్కడ ఉన్న పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా దూషించినట్టు చూస్తున్నాం మనం. అంటే యేసు ప్రభువు ఒకరు నిజంగా దేవుని కుమారుడు అంటున్నావు కదా, ఎన్నో అద్భుతాలు చేసినావు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినావు, మరి సిలువపై నుంచి దిగిరావయ్యా అని దొంగలు అంటున్నారు. ఇంకా అనేకులు కూడా అంటున్నారు. ఈ పొద్దు యేసు ప్రభు గురించి అనడం వలన ఏమి కూడా యేసు ప్రభుకు తక్కువైంది ఏమీ లేదు. మొదటి శతాబ్దం కాలంలో ఆయన మొదటి శతాబ్దంలో శిలువ పైన ఉన్నప్పుడే నువ్వు దిగిరా అన్నారు. ఈరోజు యేసు ప్రభుని కూడా శిలువ పైన తన్ను తాను రక్షించుకోలేని వాడు మనల్ని ఎలా రక్షించగలడు అని చాలా మంది కూడా అంటున్నారు. కాబట్టి ఈ దొంగ ఎలాంటి మాటలు వింటే మారిండు, ఎలాంటి మాటలు వింటే ఆయన రాజుగా గుర్తించిండు, ఎలాంటి మాటలు వింటే ఆయన రాజుగా మరి అంతా ఈజీగా ఈ రోజు వరకు యేసు రాజుగా అంటే మనం ఇంకా కూడా నమ్మలేకపోతున్నాం. కానీ ఈ సిలువలో దొంగ మాత్రము ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకుంటూ, ఆయన రాజు అని తెలుసుకున్నాడు, అన్ని కూడా తెలుసుకున్నాడు. అవి అన్ని కూడా కేవలం వినడం వలన విశ్వాసం కలుగును. అవి క్రీస్తుకు సంబంధించిన దేవుని మాటలై ఉంటేనే ఒక మనిషి నీతి మార్గంలో నడవగలుగుతాడు, లేదంటే నడవలేడు. మంచి మాటలు. ఈ దొంగల పేర్లు ఉన్నాయంటే దొంగల పేర్లు బైబిల్లో లేవు, ఎవరో
పుస్తకాల్లో ఉండొచ్చు, మనకు పుస్తకాలు ఇక్కడ ప్రాముఖ్యమైనవి కావు. కేవలం బైబిలే ప్రాముఖ్యమైనది. ఎలాంటి వారినైనా, ఎలాంటి మనుషులనైనా దేవుడు మార్చగలడు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 18. ఇక్కడ రాజుగా ఎలా గుర్తించండి ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 18:37. ఇక్కడ సిలువ వేయబడిన వారిలో యేసుక్రీస్తున్నాడు, అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. మరి వాళ్ళు యేసు ప్రభుకు పిలాతు మాట్లాడుతుండో చూద్దాం ఒకసారి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే. చూసారా? ఏమయ్యా, నీ పైన అనేకమైన నేరం మోపడానికి వచ్చిండ్రు, నువ్వు నిజంగా రాజువా అంటే, అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. చూసారా? ఇక్కడ సిలువలో దొంగకు ఇక్కడ ఈ మాట తాకినది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని మాటలు తరుగుతాయి. దేవుని మాటలు తాకినప్పుడే తమ హృదయంలో చోటు ఇవ్వాలి. దొంగ ఇక్కడ విన్నాడు, ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు. యేసు ప్రభుకు ఒక రాజు అని తెలుసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన పక్కన కూడా వీళ్ళు ఉన్నారు. అంతేకరగని ఇదే కాక ఆయనకు మరొక మాట కూడా, అమూల్యమైన మాట కదిలింపజేసింది. ఒకసారి చూద్దాం. 119 కీర్తన 119 కీర్తన 130 వచనం. నీ వాక్యము వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి కూడా తెలివి కలిగించును. చూసారా? అంటే బుద్ధి లేని వారికి బుద్ధి కలిగిస్తున్నాయి, తెలివి లేని వారికి తెలివి కలిగిస్తున్నాయి, జ్ఞానం లేని వారికి జ్ఞానం కలిగిస్తున్నాయి. ఎవరు అంటే దేవుని మాటలు అలాంటివి. దేవుని మాటలు వెండి బంగారంల కన్నా చాలా విలువైనవి, జుంటిపోయిన దారాల కన్నా చాలా విలువైన మాటలు దేవుని మాటలు. అలాంటి మాటలు అంటే దేవుని మాటలు ప్రకటిస్తున్న సమయంలో అవి విస్తారంగా ప్రకటింపబడుతున్నప్పుడు, ఆ మాటలు మన చెవులో పడ్డప్పుడు అవి మన హృదయాన్ని తట్టుచున్నవి, వెల్లడిపరుచుచున్నవి. అవి తమ హృదయంలో నుండి నిజమైన మారు మనసులోనికి రావడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి 10 ఆజ్ఞలు పాటించిన వ్యక్తి పరలోక రాజ్యానికి ఈజీగా వెళ్ళిపోయాడు, తప్పించుకుపోయాడు. పరలోక రాజ్యం అక్కడ దొరకలేదు. అనేకులు వచ్చిర్రు, దొరకలేదు. అలానే యేసుక్రీస్తు చూసారా? ఇక్కడ ఒకరు విడవబడుతున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు అన్న సంగతి మీరు నేర్చుకోవాలి. సిలువలో ఒకరు విడవబడుతున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు. అంటే ఒకరు తీసుకుపోబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు అన్నదే నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఈ సుంకరి, ఈ పరిసయుడు కూడా ఇద్దరు పోయి మందిరంలో ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు ఈ సుంకరి వల్లే కాదు, నేను ప్రతి నెల దశభాగం ఇస్తున్నా, అన్నింటిలో ముందుంటున్నా, మళ్ళీ వీళ్ళక దరిద్రంగా నేను పాపిని కాదు అని తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి మాత్రము పాపినైనా నన్ను కరుణించుము అని యేసు ప్రభువును వేడుకుంటాడు. అప్పుడు ఏమంటాడు? అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, ఎంచబడ్డాడు. చూసారా? మన బ్రతుకులో ఎంత ఇస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ముందట ఉంటున్నాము, ఎవరి కోసం ఉంటున్నాము, ఇది ముఖ్యం కాదు. నీ బ్రతుకులో దేవునికి ఎంత చోటిస్తున్నావు, నీ బ్రతుకు వలన అనేకులు ఎంతమంది బాగుపడుతున్నారు, దేవుని మాట ప్రకటించడం వలన ఎంతమంది మందిరానికి వస్తున్నారు అన్నదే మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ దొంగ తనను తాను తగ్గించుకొని, లూకా సువార్త 23:43, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చూసారా? ఎందు గురించి? ఈయన యేసు ఒక రాజు అని తెలుసుకున్నాడు.
ఇప్పుడు ఈయన పశ్చాత్తాపడుతున్నాడు. మనం చేసినవి ఇవన్నీ కూడా నేరాలు, చాలా నేరాలు జరిగినాయి. మనం చాలా బందిపోటు దొంగలు అంటేనే భయంకరమైన దొంగలు. వాళ్ళు ఎలాంటి దొంగతనమైనా చేస్తారు. మన దగ్గర కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఊరు ఉంది, తులసిపురం అనే ఊరు. అందులో మరి చాలా మంది ఎండు కిటికీలు ఉన్నా దొంగతనం అయితే, దర్వాజాలు ఉన్నా దొంగతనం అయితే, ఎంత జేబులు పెట్టకపోయినా దొంగలు, జేబులు ఖాళీ. అలాంటి తులసిపురం ఈరోజు దేవుని మందిరాన్ని, దేవుని నమ్ముకొని ఒక్క దొంగ కూడా లేడంట. చూసారా, ఒక్క దొంగ కూడా లేదంట. అంటే యేసు మాటలు ఎలాంటి వారినైనా మార్చగలుగుతాయి. ఒక వ్యభిచారులను మారుస్తాయి, ఒక దొంగతనాన్ని మారుస్తాయి. ఎంత కరుడు కట్టిన నరాంతకులు కూడా యేసు మాటలు మారుస్తాయి. ఆయన ఈ లోకానికి అందు గురించే వచ్చిండు. కాబట్టి ఈ నేరస్తుడు కూడా, ఈ దొంగ కూడా, ఇది మనం చేసినప్పటికీ అంతా కూడా న్యాయమే. మనం చేసినాం, తప్పు చేసినాం, తప్పు గొప్పతనం. చూసారా, నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని బాప్తిజం తీసుకొని చర్చిలకు వచ్చి సావాసంలో కలిగి ఉండడమే దేవుడు కోరుకుంటున్న ఒక గొప్ప అది వరం మనకు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మన ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి ఏ సమయంలో తీసుకోవాల్సిన బాప్తిజం మన లేదా 60 ఏళ్లకు 70 ఏళ్లకు ఇలా తీసుకుంటే లాభం లేదు. మనం యవన కాలంలోనే ఆయన కాడిని మోయాలి, యవన కాలంలోనే బాప్తిజం తీసుకోవాలి. ఎందుకంటే బాప్తిజం తీసుకోకపోతే చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు క్రైస్తవులందరూ. ఎవరైనా సరే బాప్తిజము పరదేశికి పరలోకానికి సాదృశ్యం. ఆ లోకానికి నువ్వు వెళ్ళడానికి ఒక మార్గం. కాబట్టి బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే నరకంకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ధనవంతులు లాజరు చూద్దాం కదా, మన ఇష్టానుసారంగా ఈ భూమి పైన బ్రతుకుతే ఎలా ఉంటారో చూద్దాం. లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయెను, పాతి పెట్టబడెను. అతడు అబ్రహాము రొమ్మున బాధపడుచు కనులెత్తి దూరం నుంచి అబ్రహామును చూచి ఇదంతా కూడా అగ్నిగుండంలో జరుగుతుంది. 25లో ఏముందంటే చక్కటి మాట. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్ల సుఖం అనుభవించింది. లాజరు కష్టం అనుభవించెను. చూసారా, నీ జీవిత కాలం అంతా కూడా నీ జన్మ ఎందుకు జరిగిందో తెలియదు, నీ బ్రతుకులో నువ్వు ఎందుకు పుట్టినవో తెలియదు. సుఖపడడానికి, తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, ధరించడానికి, అన్ని ఇల్లు కట్టుకోవడానికి, అంత సుఖపడడానికి అనుకున్నావు, అలానే బ్రతికినవు. లాజరు మాత్రము కష్టపడ్డాడు, ఇదిగో పరదేశికి చేర్చబడ్డాడు. ఇక్కడ చూసారా, ధనవంతుడు సుఖపడ్డందుకేమో పాతాళానికి వెళ్ళిండు, లాజరు కష్టపడ్డందుకు పరదేశి కొనపబడ్డాడు. ఇక్కడ దొంగలు కూడా, ఇద్దరు దొంగలు కూడా ఆయనను దూషించినప్పటికీ దేవుని మాట ఆయన హృదయంలో తాకింది. సిలువలోనే దేవుని మాటలు విన్నాడు ఆయన. పిలాతు దగ్గర విన్నాడు. సిలువ మొదటి మాటలు ఆయన హృదయాన్ని కలిగించింది. ఇలాంటి వారైనా క్షమించగలడు, ఎవరినైనా క్షమించగలడు. ఇంత కొట్టేవారిని, తిట్టేవారిని క్షమిస్తుండంటే నా బ్రతుకు ఇంత నన్ను క్షమించడాన్ని ఒకేసారి హృదయం కరిగింది. ఆ కరిగటానికి అప్పుడు పశ్చాత్తాపం పడి, యేసు నీ రాత్రంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. చూసారా, ఇలాంటి జీవితం కావాలి. ఒక దొంగకున్న విశ్వాసం మనలో ఉందో లేదో తెలియదు, కానీ దొంగకు మాత్రము 100% విశ్వాసం కొద్ది నిమిషంలో దేవుని మాటలు విన్నప్పుడు కలిగింది. మనం ఇన్నేళ్ళు మందిరానికి వస్తున్నా ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరికి పడదు.
ఇవన్నీ పాటించిన అక్కడ ధనవంతుడు 10 ఆజ్ఞలు పాటించిన వాడు పరలోకానికి వెళ్ళలేడు, నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం అలా వెళ్ళకూడదని, మనం దేవుని కొరకే బ్రతకాలని, దేవుని అడుగు జాడల్లోనే నడవాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఆ ప్రకారం అందరం కూడా మనము బ్రతకాలి. యేసు ఎందు గురించి వచ్చిందయ్యా అంటే అనేకుల పాపాలను తీయడానికి. ఎలాంటి దొంగలైనా పర్వాలేదు, ఎలాంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నవన్నది దేవుని ముఖ్యం కాదు. నీ బ్రతుకు మార్చుకో, నీ బ్రతుకులో ఆయనకు చోటివ్వు. నీ బ్రతుకులో ఆయన అంటే ఎవరో, దేవుని మనసు ఏంటో తెలుసుకో, దేవుని ఆలోచన అంటే ఏంటో తెలుసుకో, సిలువలో ఎందుకు ప్రాణం పెట్టిండో తెలుసుకో. అలా నువ్వు తెలుసుకున్న నాడు నీకు దేవుడు ఆయన వాక్యం ద్వారా హెచ్చరిక చేయడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని మాటల వలన మనుషులన్నీ హృదయాలు ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి పునరుత్థానం దినమున మీరందరూ కూడా బాప్తిసం లేని వారందరూ కూడా బాప్తిసం పొందాలి. ఆ పరలోక రాజ్యానికి మీరందరూ కూడా వారసులు కావాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మీరు అందరూ కూడా చేర్చబడతారు. లేదంటే యుగ యుగాలు అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ వెళ్ళాలి. కాబట్టి మీ అందరు కూడా ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఈ దొంగ స్థానాన్ని సంపాదించుకున్నాడు, పరలోక రాజ్యాన్ని స్థానాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా అదే అడుగు జాడలో నేర్చుకోవాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని కోరుచు ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. మూడో మాటలోకి వెళ్దాం. నూట 96వ పాట పల్లవి 3వ చరణం. అమ్మా మీకు అందరికి కాళ్ళు వస్తున్నాయంట. ఈ పాటకు లేచి పాడుకుందాం. కొంచెం